ఏపీని అదానీ బానిస ప్రదేశ్గా మారుస్తున్నారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. సమితి సహాయ కార్యదర్శి కునిశెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయ పరిస్థితులు, పీడీ చట్టాలు, యువత మోసపోతున్న వైనం అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. విభజన హామీలు అమలు చేయాలని వారు ఆంధ్ర ద్రోహులని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సింహనాదం చేసేవారు. తోటి ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులందరూ వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి. ఏమైంది ఇక్కడ నాయకులకి? ఎందుకని బానిసలుగా ఉండిపోయారు అక్కడ అడుగుతున్నాం. వీళ్ళందరూ ఇక్కడే మాట్లాడారు. విశాఖ నడిగడ్డకు వచ్చి విశాఖపట్నం ప్లాంట్ కాపాడదాం, మైన్స్ కావాలని మాట్లాడేది కదా. ఇప్పుడు మైన్స్ వద్దని చెప్పిన గాడిదలు ఎవరో మాకు కావాలండి. అడ్డగాడిదలు ఎవరో సిగ్గుందాలకే. విశాఖపట్నం మళ్ళా చెప్తున్నాం స్పష్టంగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 3 అడుగుతున్నాం. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరని 14.8% వడ్డీ వేసి ఆ అదానీ అండ్ కంపెనీకి 8% వడ్డీ వేసిన మాట వాస్తవమా కాదా? సిగ్గుందా మీ కేంద్రానికి? ఇక్కడ 14,000 కోట్లు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని మళ్ళీ తీరికి బ్యాంకులు కట్టేసుకుని నాటకం ఆడుతున్నారా? 6,000 మంది పట్టుకొట్టారా? అందులో నిర్వాసితులు కూడా ఉన్నారా? అన్యాయం అండి, ఇంత బాధాకరం అండి, ఇంత దౌర్జన్యం ఏంటండి? మాట్లాడితే ఆదాని గారు దేవదూతని రాశారు. కూడా ఎవడికి దేవదూత? తెలుగు వాళ్ళ పట్టకొచ్చినాడు. నేను వ్యక్తిగతంగా ఆయన కాదండి అనేది. ఆయనతో పాటు ఉన్న మిగతా వ్యాపారులు, గుజరాతీ మారవాళ్ళందరూ దుర్మార్గులు అన్నాం. దాంట్లో అడ్డంగా కొట్టడానికి గురించి మాట్లాడుతున్నా. ఇవాళ డివిఎస్ రాజు గారు ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన గంటా పాపారావు గారు లేరు మనతో పాటు. మేమందరం ఫైట్ చేసినప్పుడు ఏం చేసినా ఒక మంచి పని చేశారు ఆయన. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సింహనాదం చేసేవారు.